జనసేన సీనియర్ నేత ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు పర్యటన ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో సాగుతూ ఉంది. ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి పర్యటనగా ఈ పర్యటన అయితే చూడొచ్చు. అయితే ఇంతకుముందు జనసేన పార్టీకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కీలక వ్యవహారాల్లో నాగబాబు గారు వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయన చొరవతోటి పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీని ఆయన ఏకతాటి మీద నడిపించారని చెప్పొచ్చు. ఎన్నికల సమయంలో కూడా తన సోదరుడు పవన్ కళ్యాణ్ భారీ విక్టరీ సాధించడంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి నాగబాబు పాత్ర కీలకమైందని చెప్పొచ్చు. అదే ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి పర్యటనగా చెప్పొచ్చు. ఈ ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన పిఠాపురం నియోజకవర్గంలో గడిపేటువంటి సమయం తక్కువని చెప్పుకోవచ్చు. సో కాబట్టి పిఠాపురం నియోజకవర్గానికి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా మర్రెడ్డి శ్రీనివాస్ అయితే ప్రస్తుతం ఉన్నారు. అయితే పిఠాపురం నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో నాగబాబు కంకణం కట్టుకున్నైతే తెలుస్తోంది. సో ఆ క్రమంలో భాగంగానే నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకైతే ఆయన అయితే శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఆయన గొల్లప్రోలు మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. గొల్లప్రోల్లో అన్నా క్యాంటీన్ని నాగబాబు కొద్దిసేపు క్రితం ఓపెన్ చేశారు. అదేవిధంగా గొల్లప్రోల్లో అర్బన్ ప్రైమరీ సెంటర్ దాదాపు 85 లక్షల రూపాయల ఖర్చుతోటి అర్బన్ ప్రైమరీ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నారు. సో ఆ ప్రైమరీ సెంటర్ను కూడా నాగబాబు తన చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. సో ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. అయితే మరొక పక్క పిఠాపురం నియోజకవర్గంలో ఆ టీడీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే వర్మకి అదేవిధంగా ఎమ్మెల్సీ నాగబాబుకి మధ్య గత కొద్ది రోజులుగా ఒక వార్ అయితే నడుస్తూ ఉంది. ఆయన ఇటీవల కాలంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి వర్మకు చెందినటువంటి కొంతమంది వ్యక్తులు నాగబాబుని టార్గెట్గా సోషల్ మీడియాలో ద్వేషిస్తూ ఉన్నారు. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా టీడీపీ అభిమానుల ముసుగులో వర్మ అనుచరుల ముసుగులో టీడీపీకి జనసేనకి మధ్య ఒక విభేదాలను సృష్టించాలనేటువంటి ఉద్దేశంతో అయితే వాళ్ళు కంకణం కట్టుకొని పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే కొద్దిసేపటి క్రితం గొల్లప్రోల్లో ఎక్కడైతే నాగబాబు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారో అక్కడ జై వర్మ అంటూ కొంతమంది నినాదాలు చేశారు. దానికి కౌంటర్గా జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున జై జనసేన జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకి మారుపేరుగా చెప్పుకోవచ్చు. ఆ పార్టీ అధినేత ఆదేశాల మేరకు క్రమశిక్షణ కలిగినటువంటి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా నడుచుకుంటా ఉన్న పరిస్థితి ఉంది. సో ఇక్కడ మాత్రం పిఠాపురంలో అందుకు పూర్తి విరుద్ధంగా కొన్ని చర్యలు అయితే కనపడతా ఉన్నాయి. అయితే ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా నిజాయితీ కలిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా జనసేన పార్టీ అధినేత సారథ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో గొడవ చేయాలని అయితే ఎవరు అనుకోరని చెప్పుకోవచ్చు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగంగానే కొంతమంది వైసీపీ శ్రేణులు టీడీపీ నేత వర్మ అనుచరుల ముసుగులో జనసేన పార్టీ కార్యకర్తలని కవ్వింపు చర్యలు చేయటం అయితే చేస్తున్నట్టు చెప్పొచ్చు. సో వారు ఆ విధంగా కవ్వింపు చర్యలు చేస్తున్న నేపథ్యంలో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి జనసేనకి మధ్య ఒక యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది అనేటువంటి ఒక ఆలోచనని క్రియేట్ చేయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుతం అయితే జైవర్మ అంటూ కొంతమంది టీడీపీ శ్రేణులు ముసుగులో కొంతమంది ఎవరైతే వైసీపీ శ్రేణులు ఉన్నారో టీడీపీ ముసుగులో కొంతమంది నినాదాలు చేస్తున్నట్టే తెలుస్తుంది. అయితే ప్రస్తుతం నాగబాబుకు సంబంధించినటువంటి ఈ పర్యటన ఈ రోజు రేపు 2 రోజులు జరుగుతుంది. పూర్తి స్థాయి పోలీసు బందోబస్తుతో అయితే ఈ పర్యటన అయితే జరుగుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీని జనసేనని మధ్య విభేదాలు సృష్టించేటువంటి కార్యక్రమం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా పిఠాపురంలో మాత్రమే సాధ్యపడేటువంటి అవకాశం ఉంటుందని అయితే వైకాపా గ్రహించినట్టయితే తెలుస్తోంది. ఎందుకంటే ఇటు టీడీపీకి సంబంధించి జనసేన అధినేత
15 సంవత్సరాలు మేము కలిసే ఉంటామని చెప్పారు. అదేవిధంగా అటు నారా లోకేష్ సైతం కూడా పవన్ని నా అన్న పవన్ అంటూ కూడా అనేక సందర్భాల్లో ఆయన అయితే మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఇటు చంద్రబాబు నాయుడు సైతం కూడా పవన్ కళ్యాణ్ చేసిన త్యాగాన్ని పదే పదే గుర్తు చేస్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇక ఈ ముగ్గురి మధ్య ఎలాంటి విభేదాలు క్రియేట్ చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి పిఠాపురం నియోజకవర్గంలో కొంతమందిని కనుక తయారు చేస్తే వారిని టీడీపీ కార్యకర్తలు అదేవిధంగా వర్మ అనుచరుల ముసుగులో కనుక కొంతమందిని కనుక తయారు చేస్తే ఖచ్చితంగా అక్కడ ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేయొచ్చు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన శ్రేణులు ఇటు టీడీపీని టార్గెట్ చేస్తారు, వర్మని టార్గెట్ చేస్తారు. సో వర్మ కన్నా ఎక్కువగా టీడీపీని టార్గెట్ చేస్తారు. కాబట్టి దాని ద్వారా జనసేనకి తెలుగుదేశానికి కార్యకర్తల మధ్య ఒక వైరాన్ని అయితే క్రియేట్ చేయొచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో అయితే వైకాపా చాలా పక్కడ్బందీగా అయితే పావులు కదుపుతున్న నేపథ్యంలో దీన్ని గ్రహించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పిఠాపురం నియోజకవర్గంలో నాగబాబు తొలి పర్యటనకి ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తొలి పర్యటనకి భారీగా పోలీస్ బందోబస్తును అయితే ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి అయితే కొంతమంది వైసీపీ శ్రేణులు చేస్తున్నటువంటి ఆ కుట్రను టీడీపీ అధిష్టానం కూడా గ్రహించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే జనసేన అధినేత ఇక్కడ పోటీ చేస్తారని ప్రకటించిన తర్వాత కొంతమంది నారా లోకేష్ని చంద్రబాబు నాయుడిని లకారం భాషతో దూషించారు. అయితే వారిని ఇప్పటి వరకు కూడా టీడీపీ సస్పెండ్ చేయలేదు. కానీ దానికి ప్రధానమైనటువంటి కారణం వారు అసలు టీడీపీకి చెందినటువంటి నేతలు కాదు, వారు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంట్రోల్లో నడుస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులుగా అయితే వారిని గుర్తించినట్టయితే తెలుస్తుంది. సో కాబట్టి తెలుగుదేశం అధిష్టానం ఇప్పటి వరకు చంద్రబాబుని లోకేష్ని లకారం భాషతో దూషించిన వాళ్ళని సస్పెండ్ చేయలేదని చెప్పుకోవచ్చు. సో ఇదంతా కూడా మొదటి నుంచి కూడా ఎప్పుడైతే జనసేన అధినేత అక్కడ పోటీ చేస్తున్నారో అప్పటి నుంచి కూడా ఒక ప్రీ ప్లానెడ్గా ఒక పకడ్బందీగా టీడీపీకి జనసేనకి మధ్య ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేయాలంటే ఉద్దేశంతో అయితే వైసీపీ ఉన్నట్టు తెలుస్తోంది. సో మొత్తానికి అవన్నీ కూడా పటాపంచలు చేసేందుకైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రస్తుతం ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో నాగబాబు పర్యటనని పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా వైసీపీ శ్రేణులు టీడీపీ అభిమానుల ముసుగులో జనసేన నేతల మీద దాడి చేయకుండా అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని కవ్వింపు చర్యలకు దింప నేపథ్యంలో వీరు వారి మీద దాడులు చేయకుండా సస్యశ్యామలంగా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో 2 రోజుల పాటు ఎమ్మెల్సీ పర్యటన సాగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా హోంశాఖ కూడా పటిష్టమైనటువంటి బందోబస్తును అయితే ఏర్పాటు చేసినట్టయితే స్పష్టంగా తెలుస్తుంది.